హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ వీడియో ఏంటి అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, థంబ్నెయిల్ చూస్తే మా అమ్మ తల్లికి చెవులు కుట్టించినామండి. సో ఎప్పుడు కుట్టించాము, ఎక్కడ కుట్టించాము అనేది అయితే వీడియోలో ఉంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్కి వెళ్తుంది. సో నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. ఇంకా లేట్ చేయడం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మా అమ్మ తల్లికి ఇప్పుడే ఎందుకు కుట్టించామంటే, అమ్మ తల్లికి 2 years కంప్లీట్ అయ్యి 3rd yearకి అయితే ఎంట్రీ అవుతుంది. సో కొంతమంది మంత్స్ బేబీకి కుట్టిస్తారు, అంటే 3rd month, 5th month, 9th month, 11th month. సో అలా కాకుండా నేనైతే ఇప్పుడు అమ్మ తల్లికి మామూలుగా 3 years అప్పుడు కుట్టియచ్చు, 5 years కుట్టియచ్చు. సో అలా నేనైతే ఇప్పుడు 3 years స్టార్ట్ కాబట్టి ఇప్పుడైతే కుట్టిస్తున్నాను. మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి అంటే అమ్మ తల్లి చెవులు చాలా చిన్నగా ఉంటాయి. సో ఇప్పుడే వద్దు, ఇప్పుడు కుట్టించినా కూడా మామూలుగా తొందరగా తెగిపోతాయి, ఇప్పుడు వద్దు చాలా చిన్నగా ఉన్నాయి అనేసి అంటున్నారు మా అమ్మును మా డాడీ. కాకపోతే నాకెందుకో కుట్టిస్తే బాగుండు, అంటే మంచిగా ఉంటుంది కదా ఫేసు చిన్నప్పుడే అనేసి అనిపిస్తుంది. నేనే 12 years కుట్టించుకున్నాను, నా బిడ్డకైనా తొందరగా కుట్టియాలనేసి నాకు అనిపించింది. ఏం కాదులే డాడీ, చిన్న కమ్మలు పెట్టుకుందాం, చిన్నవి పెడితే ఏం తెగవులే అన్నట్టు మా డాడీకి చెప్పిన. మా డాడీ ఎన్ని చెప్పినా ఇంకా నా మనసు అయితే అసలు వినట్లేదు, ఇప్పుడే కుట్టియాలన్నట్టు అయితే అనిపించింది. సో ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మామూలుగా మన ఆడపిల్లలకి చెవులు కుట్టిస్తే అమ్మమ్మ వాళ్ళు ఒక పెద్ద పండగలాగా చేసి చెవులు కుట్టిస్తారు. సో మా అమ్మ తల్లికి 5 years అప్పుడు అలా చేసి కుట్టిద్దాంలే, ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు కదా ఎందుకు అనేసి అన్నాడు. ఎందుకు డాడీ, ఫంక్షన్ ఏం అవసరం లేదులే, మనం ఎక్కడైనా చిన్న గోల్డ్ షాప్కి వెళ్ళి కుట్టించుకుందాం అనేసి అయితే అన్నాను. అయినా మా డాడీకి నచ్చట్లేదు, తన మనమరాలకి అంత చిన్నగా ఎక్కడో కుట్టియడం అయితే అసలు ఇష్టం లేదు. కాకపోతే నా ఫోర్స్ వల్ల అలా కుట్టించాము, ఎందుకంటే ఇప్పుడు పెద్దగా చేసే అంత సిచ్యువేషన్ లేదు మాకు. సో అలా అని సింపుల్గా అయితే ఈ హైదరాబాద్లో వచ్చేసరికి మామూలుగా చెవులకి గన్ షాట్ అంటేనేమో ఏ గోల్డ్ షాప్ అయినా కుడతారు, కాకపోతే తీగలతో కుట్టాలంటే అవసరంలో ఉండాలి. ఇక్కడేమో మాకు అవసరాలు దొరకట్లేదు. మా డాడీ 2 రోజులు తిరిగిండు మా అమ్మ వాళ్ళు ఉండే గల్లీల్ని, ఎక్కడికి పోయినా గన్ షాట్ అయితే కొడతాం కానీ తీగలతోనైతే కుట్టమని చెప్తున్నారు. ఇంకా అవసరాల కోసం తిరిగి ఎక్కడో ఒక అతన్ని అయితే పట్టేశాడు మా డాడీ. సో ఇంకా ఆయనకు చెప్పాడు అన్నట్టు, ఇంకా నెక్స్ట్ డే మా మనవరాలకి చెవులు కుట్టాలని చెప్పేసి ఆయనకు డబ్బులు ఇచ్చి ఇంటికి వచ్చేసిండు. ఇంకా నెక్స్ట్ డే నేను మా ఇంటికి నుంచే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి రమ్మంటే నేను రాను, చెవులు కుట్టిస్తే ఆమె ఎంత ఏడుస్తుందో ఏమో నేను చూసి తట్టుకోలేనని చెప్పేసి అన్నట్టు. నిజంగా ఫాదర్స్ ఎవరైనా సరే ఆడపిల్లలకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోరు కదా. ఆమె నార్మల్గా ఏడిస్తేనే వాళ్ళ డాడీ తట్టుకోడు. ఆమె మామూలుగా ఎప్పుడన్నా నేను బాగా అల్లరి చేసి ఒక దెబ్బ కొట్టినే అనుకోండి, ఆమె ఏడిస్తే రివర్స్ నన్ను కొడతాడు. సో అట్లా మన అసలు ఒక్క మాట అనయ్యాడు, ఒక దెబ్బ కూడా కొట్టనియ్యాడు. కానీ నేను ఒక దెబ్బ వేసినా నన్ను ఏమన్నాడు, కానీ అమ్మ తల్లి మాత్రం అస్సలు తిట్టనియ్యాడు. సో అంత గారాభంగా పెంచుతాడు ఆమెని. సో మాకంటే ఒకతే ఆడపిల్ల కాబట్టి ఆమె మీద అంత ప్రేమ ఉన్నది. కానీ మా డాడీకి మేమిద్దరం ఆడపిల్లలం, కానీ మాకంటే ఎక్కువ మా బిడ్డ మీద చూపిస్తున్నాడు. మీరు ఈ వీడియోలో మంచిగా క్లారిటీగా చూస్తే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అనిపిస్తుంది చూడండి. మా అమ్మ తల్లికి చెవులు కుట్టించేటప్పుడు మా అమ్మ తల్లి అంత బాగా ఏడ్చింది కదా. సో మా డాడీ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, ఆయన చూడలేకపోయినట్టు తన ఏడుపు. సో పాపం మనవరాలంటే అంత ఇష్టము, ఎందుకో తెలియదు. అమ్మ తల్లి పుట్టిన తర్వాత కన్నయ్య మీద చాలా వరకు ప్రేమ తగ్గుతూ వస్తున్నది, అమ్మ తల్లి మీద పెరుగుతూ వచ్చింది. నేను అనుకున్నాను అంటే మా ఇంట్లో ఫస్ట్ మగపిల్లగాడు వాడే, అంటే మా డాడీకి మగపిల్లలు లేరు కాబట్టి ఇంకా వాడినే ఒక కొడుకులాగా మనమడిలాగా చూసుకుంటాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి రీసెంట్గా రాను కొన్ని రోజుల నుంచి కన్నయ్య మీద ప్రేమ తగ్గుతూ అనిపిస్తుంది నాకు, అమ్మ తల్లి మీద పెరిగినట్టు అనిపిస్తుంది. డాడీ రాగానే అమ్మ తల్లి మామూలుగా నన్ను చూసినా అంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవ్వదేమో, మా డాడీని చూడగానే తాత అని ఏడ్చుకుంటూ ఉరుకుతుంది ఎత్తుకోవాలనేసి. తాత మీద అంత ప్రేమ చూపిస్తుంది. కన్నయ్య అలా కాదు, తాత వచ్చిండా అంటే వచ్చిండు, నార్మల్గా ఉంటాడు. కానీ ఎప్పుడు వచ్చిన తాత ఏంది అని అసలు అడగడు, వాడు నార్మల్గానే ఉంటాడు. కానీ అమ్మ తల్లి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా డాడీ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే డాడీతోనే పడుకుంటుంది, డాడీతోనే ఉంటుంది. సో ఇద్దరు పిల్లలు ఎక్కువగా డాడీకి అడిక్ట్ అయ్యారు అన్నట్టు. ఇంకా నేను మార్నింగ్ లేచి రెడీ అవ్వడమే సరిపోయింది, అప్పటికే టైం 12 అయిపోయింది. ఇంకా పిల్లలకి ఏం తినిపించలేదు, మామూలుగా రెడీ చేసేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసాను. ఇంకా నేను తింటుంటే ఇంకా అమ్మ డాడీ ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లలకైతే తినిపించి తీసుకెళ్లారు.
సో, ఇంకా డైరెక్ట్ గోల్డ్ షాప్‌కైతే వెళ్ళాము. అంటే మాకు రెగ్యులర్‌గా తెలిసిన షాప్ ఒకతను ఉంటాడు. సో, అన్న దగ్గరికైతే వెళ్ళాము. ఇంకా చెవులు కుట్టిస్తున్నామంటే ఇక మాకైతే కొన్ని కమ్మలైతే చూయించాడు. ఇంకా నాకొకటి నచ్చింది, మా అమ్మకొకటి నచ్చింది కానీ, ఇంకా మా అమ్మకి నచ్చిందే తీసుకోమని చెప్పిన. ఇంకెందుకు తనని ఎందుకు డిసప్పాయింట్ చేయాలనేసి ఇంకా నాకు నచ్చింది పక్కన పెట్టేసి, మా అమ్మకి నచ్చిందయితే తీసుకున్నాను. నిజంగా ఇప్పుడు మా అమ్మ తల్లికి చెవులకున్న కమ్మలు నాకు చెవులు కుట్టించినప్పుడు పెట్టేది మా అమ్మమ్మ. 12 ఇయర్స్ అప్పుడు ఓల్డ్ మోడలే, కాకపోతే ఇంకా మా అమ్మకి నచ్చిందనేసి నేను తీసుకున్నాను. పర్లేదులే కొన్ని ఇయర్స్ వరకే కదా, తీసి మళ్ళీ నాకు నచ్చినవి నేను పెట్టుకుంటాలే. ఇప్పుడైతే అమ్మకి నచ్చినవే కమ్మలు తీసుకుందాం అనేసి అయితే ఈ పింక్ కలర్ స్టోన్స్ అయితే తీసుకున్నాను. నా చేతిలో ఉన్నవి అయితే పైన పింక్ కలర్ స్టోన్, కింద గ్రీన్ కలర్ ఉంది కదా, సో నాకు అవి నచ్చినాయి. కాకపోతే అమ్మ ఎందుకో బంగారం తక్కువ అనిపిస్తుందిలే అవద్దు అనేసి చెప్పింది. ఇంకా ఆ కమ్మలకు వచ్చేసరికి, నేను చూసిన కమ్మలకు వచ్చేసరికి 8,000 ఉన్నాయి, కానీ మా అమ్మ చూసిన కమ్మలకి 11,000 అలా ఉన్నాయి. సో అంత బంగారం దానికి ఏం అనిపించలేదు నాకు. ఓన్లీ 2 పూసలు మాత్రమే ఉన్నాయి, అయినా దానికి అంత కాస్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. ఇంక అయినా ఒప్పుకున్న పెళ్ళికి బ్యాండ్ వాయించక తప్పుతుందా అన్నట్టు ఇంకా ఏవో ఒకటి తీసుకోక తప్పదు కదా. ఇంకా నాకైతే ఇంకా చిన్నవి తీసుకుందాం అనిపించే, కానీ ఇంకా అసలు చిన్నవి దొరకట్లేదు. అన్నీ అలానే తీగలు ఉన్నవి. మామూలుగా ఒక 1 స్టోన్ వచ్చి కింద ఒక తీగ ఉంటే అవి తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే తన చెవులు చాలా చిన్నగా ఉంటవి. కానీ ఇంకా అట్లాంటి మోడల్స్ అయితే లేవు అక్కడ. ఇంకా లాస్ట్కి ఇంకా అమ్మకి నచ్చిన కమ్మలు అయితే తీసుకున్నాను. ఓల్డ్ మోడలే కదా అని అనుకోవచ్చు చాలామంది, కాకపోతే అవి మా అమ్మకి నచ్చినవని నేను తీసుకున్నాను. ఓల్డ్ మోడల్ న్యూ మోడల్ అని కాదు, యాజ్ టీజ్ నాకు మా అమ్మమ్మ కుట్టించినాయి నా బిడ్డకు వాళ్ళ అమ్మమ్మ సేమ్ అదే మోడల్ కుట్టిస్తుంది. సో ఇంకా అవసరమైన దగ్గరికి తీసుకెళ్ళి చెవులకి మామూలుగా మార్క్స్ అయితే పెట్టించాము. పెట్టించిన తర్వాత ఇక్కడైతే కుట్టిస్తున్నారు. అసలు ఈ బాధ అయితే నిజంగా తట్టుకోలేము, కానీ ఆడపిల్లలకి కుట్టించక తప్పదు కదా. వాళ్ళు ఇంకా అందంగా ఉండాలంటే చెవులు కుట్టించడం కంపల్సరీ ఆడపిల్లగా కుట్టినప్పుడు. కానీ ఆ కుట్టించినప్పుడు ఎంత బాధ ఉంటుందంటే నాకైతే తట్టుకోలేకపోయాను నిజంగా. అంత గట్టిగా ఏడుస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కుట్టే వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు అండ్ మామూలు నలుగురు పట్టుకున్నా తను ఆగట్లేదు, అంత గట్టిగా ఏడుస్తుంది. కానీ ఇంకా ఒక చెవి కుట్టినాక కొంచెం బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇంకో చెవి కుట్టించినాం, ఎందుకంటే అప్పుడప్పుడే తను ఇంకా తట్టుకోలేకపోతుంది పెయిన్ అనేసి అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి అలా కుట్టించినాం. నార్మల్గా ఆడపిల్లలకి చెవులు కుట్టించాలి అని అంటే మేనమామనే కుట్టించాలి, కానీ మేనమామ లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. మాకైతే అన్న అయినా డాడీ అయినా అన్నీ మాకు మా డాడే. మాకైతే ఇంతవరకు అన్నదమ్ములు లేని లోటు అయితే రానియకుండా చూసుకుంటారు మా డాడీ. ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా నేనే అయితే వీడియో తీసుకున్నాను గుర్తుండాలి కదా అనేసి. ఇంకా ఒక పక్క మా అమ్మ, ఒక పక్క మా డాడీ ఇద్దరు పాపం ఎమోషనల్ అవుతున్నారు మనవరాల ఏడుపుకి తట్టుకోలేక. కానీ ఇప్పుడు కుట్టించకపోతే 5 ఇయర్స్ కుట్టించినాం అనుకోండి ఇంకా పెద్దగా అవుతుంది, అప్పుడు ఇంకెక్కువ సతాయిస్తుంది. అప్పుడు కుట్టించలేదు. సో నా సజెషన్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు కుట్టిస్తేనే బెటర్ అనిపిస్తుంది. కానీ ఇంకా కొంతమందికి చిన్నగా ఉన్నప్పుడు కుట్టిస్తారు, కొంతమందికి పెద్దప్పుడు కుట్టిస్తారు. సో ఇంకా నాకైతే మా అమ్మ 12 ఇయర్స్కి అలా కుట్టించింది. ఎవరిష్టం వాళ్ళది. మా అమ్మ నాకు 12 ఇయర్స్ కుట్టించింది అనేసి నేను నా బిడ్డకి 12 ఇయర్స్కి కుట్టించాలని రూల్ లేదు కదా. మా అమ్మ అలానే అంటది, నువ్వు కుట్టించుకున్నప్పుడే కుట్టించుకో, నీ బిడ్డకు కూడా నువ్వు ఎంత పెద్దగా అయినాక కుట్టించడం నీకు, అమ్మ తల్లి కూడా అప్పుడే కుట్టిద్దాంలే అన్నట్టు అంటది మామూలుగా నవ్వుకుంటా. బట్ నాకైతే చిన్నగా ఉన్నప్పుడే కుట్టిస్తే బెటర్ అనిపిస్తుంది. వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ మారం చేస్తూ ఉంటారు. కుట్టించినాక కూడా చాలా రోజులు ఆ చెవులతోని బాధపడుతూనే ఉండాలి. పిల్లలను చూసుకోవాలి, వాళ్ళు చేయబెట్టి గుంజుతూ ఉంటారు, చాలా కష్టం అవి మానేంత వరకు కూడా. సో ఇంకా చెవులు కుట్టుడు అయిపోయిన తర్వాత ఇంకా మా డాడీ ఎత్తుకుంటే పోవట్లేదు అమ్మ తల్లి, తాత చెవులు కుట్టించుండు అనేసి ఇంకా భయపడింది అన్నట్టు. కొద్దిసేపటి దాకా అసలు మా డాడీ కాడికి పోలేదు. అండ్ ఇంకా అమ్మ తల్లికి కూడా ఇప్పటి వరకు కూడా మరి చెవులకి మామూలుగా చీమ పట్టడం కానీ ఇంట్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో చూడాలి తర్వాత ఏమన్నా అవుతుందేమో అనేసి. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అన్నట్టు, అయ్యో చీమ పడతాయేమో, ఈ పిల్ల ఉంచుకుంటుందో లేదో, వాటిని గుంజుకుంటుందో అనేసి. కానీ అసలు చెవులు టచ్ చేయట్లేదు తను. ఎప్పుడో ఒకసారి అలా గుర్తుకొస్తే అమ్మ అని చూపిస్తుంది చెవుల మీద చేయి పెట్టుకొని. అంటే చెప్పడానికి రాదు కదా, ఇంకా మాటలు రాలేవు. అంటే మొత్తానికే మాటలు రావని కాదు, అమ్మ అంటది, డాడీ అంటది, అమ్మమ్మ, తాత, సో ఇవైతే వస్తవి. ఇంతకు మించి ఏం మాట్లాడడానికి రాదు. తనకి వాటర్ కావాలన్నా, ఏమన్నా కావాలి ఆకలి అవుతుందన్నా అట్లా చెప్పడానికి రాదు. ఒక్కొక్కల మైల్ స్టోన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో పిల్లలందరూ ఒకేలాగా ఉండరు. కానీ తను చాలా షార్ప్. మాట్లాడడానికి రాకపోయినా తనకి ఏం కావాలో, తను ఏం చెప్పాలనుకుంటుంది మామూలుగా సైగల ద్వారా అయితే చెప్తుంది నాకు. చిరాని మాటలు ఒక తల్లికి తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదు. తను మాట్లాడే ఆ చిన్న చిన్న మాటలు నాకే అర్థమవుతాయి, ఇంకెవ్వరికి అర్థం కాదు. కన్నయ్య మైల్‌స్టోన్‌లు అన్నీ స్పీడ్‌గా ఉన్నాయి, కానీ అమ్ము తల్లి చాలా స్లోగా. బట్ చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ అమ్ము తల్లి.
వాళ్ళ చెల్లి అలా ఏడుస్తుంటే ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ తాతని తిడుతున్నాడు. "నువ్వెందుకు మా చెల్లికి చెవులు కుట్టించినావు? ఏడుస్తుంది అమ్ము తల్లి" అనేసి. చెల్లి మీద అన్నయ్యకి బాగానే ప్రేమ ఉన్నది కదా! ఒక్క 5 నిమిషాలు వాళ్ళిద్దరిని వదిలేసామనుకోండి, పిచ్చి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు ఇద్దరు జుట్లు పట్టి. ఇంత చిన్నగున్నారు, ఇంతగనం ఎట్లా కొట్టుకుంటారో నాకు అర్థమైతలేదు. మస్తు కొట్టుకుంటారు. ఏందంటే కన్నయ్య అమ్ము తల్లి ఒక్క దెబ్బ కొట్టినా మస్తు ఏడుస్తాడు. కానీ అమ్ము తల్లి పాపం వాడు 4, 5 దెబ్బలు కొట్టినా అస్సలు ఏడవదు. సో, ఇప్పుడు సిచ్యువేషన్ బాలేక అమ్ము తల్లికి చెవులు కుట్టించే ఫంక్షన్ అయితే చేయకుండా, మాకు తగ్గట్టు మాకున్న దాంట్లో ఇలా అయితే సింపుల్‌గా అమ్ము తల్లికైతే చెవులు కుట్టించినాం. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి.